హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మజ్జిగ చిన్న ట్రిక్తో ఎలా చేయాలనేది మీకు తెలియజేస్తాను. ఇంట్లో మనం అనేక సందర్భాల్లో మజ్జిగ చేస్తుంటాం. అవి రుచికరంగా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా మీరు 1/2 లీటర్ పెరుగు తీసుకోండి. ఆ పెరుగు తీసుకున్న తర్వాత కొద్దిగా అల్లం ముక్క మెత్తగా కొట్టుకొని ఉంచుకోండి. కరివేపాకు సన్నగా కోసి ఉంచండి. నిమ్మకాయ హాఫ్ బాధ రెడీ చేసుకోండి. దానికి సరిపడా సాల్ట్ రెడీ చేయండి. తర్వాత చలకవని తీసుకొని చక్కగా పెరుగుని నీరు పోయకుండా చక్కగా పెరుగుని బాగా ఒక 5 నిమిషాలు చిలకండి. పెరుగు చిలికిన తర్వాత చక్కగా మొత్తం ఇదవుతుంది. అయిన తర్వాత దానిలో అల్లము, కరివేపాకు, సాల్టు, హాఫ్ నిమ్మబద్ద చక్కగా అందులో పిండండి. పిండిన తర్వాత మళ్ళీ చిలకండి. చిలికిన తర్వాత దానిలో ఒక 1/2 లీటరు వాటర్ పోసుకొని 1/2 లీటరు 600 ml చక్కగా ఎక్కుతుందండి. నీట్గా ఉంటుంది, బాగుంటుంది. సరిపడా శుభ్రంగా చిలకండి. చిలికితే చక్కగా మజ్జిగ అంతా తొలకలు అనేది లేకుండా చక్కగా కలిసిపోతుంది. మీకు ఈ ఎండాకాలం ఈ మజ్జిగ అనేది మంచి రెసిపీగా ఉంటుంది. బాటిల్లో పోసుకొని మీరు రోజుకు 2-3 సార్లు తాగితే మనకి బాగుంటుంది. కొంతమంది పెరుగులో నీళ్లు పోసేసి తర్వాత చిలుకుతారండి. అది కరెక్ట్ కాదండి. ఈ మజ్జిగ అనేది ఇది కమర్షియల్గా మజ్జిగ తయారు చేసే విధానం. ఇది తొలకలు లేకుండా ఉండాలంటే ఇలా చేయాలి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోలు మేము చేయడం కోసం మీరు ప్రోత్సాహంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.